వెళ్ళి చెప్పదలుచుకున్నారు? శ్రీకాంత్ గారు చెప్పిన విషయాల్లో కూడా బీజేపీగా ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇందాక అన్నగారు చెప్పినట్టు ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెట్టుకోవడానికి లేదా ప్రజల వద్దకు పోవడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. అయితే ఈరోజు కవిత గారు జనం బాట పేరిట ఈరోజు నుంచి అన్ని జిల్లాల పర్యటనకు దాదాపు 4 నెలల పాటు తిరుగుతామని చెప్పి ఏదైతే మాట్లాడిరో దాని విషయంలో అనేక రకాలైనటువంటి చర్చ జరుగుతుంది. ఈరోజు అంటే నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఉద్యమంలో సుదీర్ఘంగా 2008-9 నుంచి పనిచేసినటువంటి వాళ్ళుగా మాకు కూడా అనేకమైనటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకు ఈమె ఈరోజు అంటే 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల వద్దకు పోనటువంటి కవిత గారు ఈరోజే ఎందుకు కొత్తగా నేను జనం బాట పట్టిపోతున్నానని చెప్తున్నారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. అందులో ఈరోజు అమరవీరుల కుటుంబాల కోసం మాట్లాడి ఆమె చాలా బాధపడుతున్నటువంటి సంఘటన చూస్తే నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. కవిత గారు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడిగా గతంలో ఎన్నో సందర్భాల్లో ఈ యొక్క విషయం గురించి ప్రస్తావించడం జరిగింది. ఎందుకు మీరు ఇన్ని సంవత్సరాల పాటు తెలంగాణ అమరవీరుల గురించి పట్టించుకోలేదు? ఎందుకు మీరు అమరవీరుల కుటుంబాల దగ్గరికి పోయి మాట్లాడలేదు? వాళ్ళ యొక్క కన్నీటి గాథలను ఎందుకు తెలుసుకోలేదు? ఈరోజు మీ దగ్గర చిట్టా లేదా? తెలంగాణ ఉద్యమంలో మీరు మేము అందరం కలిసి పనిచేసిన వాళ్ళమే కదా. 1200 మంది తెలంగాణ రాష్ట్రానికి కోసం అమరవీరులు అయితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ మీ దగ్గర లేవా? వాళ్ళ కుటుంబాల యొక్క వివరాలు లేవా? ఎందుకు పోయి మరి మీరు 10 సంవత్సరాల పాటు వాళ్ళని పలకరించలేదు, కనీసం మాట్లాడలేదు? వాళ్ళ కుటుంబాలు ఇప్పటికీ రోడ్డు పాలైనాయి. వాళ్ళ ఇంట్లో సంపాదించే కొడుకులు పిల్లలందరూ కూడా అమరవీరులు అయ్యారు. మరి ఎందుకు పట్టించుకోలేదు? ఆ కన్నీటి గాథలను ఎందుకు ఇన్ని రోజుల పాటు మీరు పట్టించుకోలేదు? ఈరోజు వచ్చి మీరు అమరవీరుల స్తూపం దగ్గర నేను క్షమాపణలు కోరుతున్న ఉద్యమకారులకు ప్లస్ అమరవీరుల కుటుంబాలకని ఈరోజు అంటున్నారే, మరి 10 సంవత్సరాల నుంచి ఎందుకు పట్టించుకోలేదని ఈ సందర్భంగా అడగాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మేడం, మేము గతంలో ఎన్నికల సందర్భంగా అంటే 2014 తర్వాత 18లో వచ్చిన ఎన్నికలు కానీ 23లో ఎన్నికలు జరిగినప్పుడు అనేక జిల్లాలకు పర్యటనలకు పోయినప్పుడు మెదక్ దగ్గర ఒక ఆందోళన అనేటువంటి నియోజకవర్గంలో ఒక గ్రామానికి పోయినాం మేడం. వాళ్ళ ఇంటికి అంటే అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఒక మా పార్టీ కార్యకర్త ఉండి, అన్న ఇక్కడ ఒక అమరవీరుడు తెలంగాణ కోసం చనిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబం ఉంది, పోయిద్దామని అంటే తప్పకుండా పోదామని చెప్పేసి పోయినాం మేడం. మీరు నమ్మరు, వాళ్ళ ఇంటికి పోయి మేము ఇట్లా కూర్చుంటే వాళ్ళమ్మ దాదాపుగా గంట సేపు మాతో ఏడ్చుకుంటేనే మాట్లాడింది. గంట సేపు అంటే ఎట్లెట్లా జరిగింది, ఏం కథ ఏందనేది. వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఫోటో పెట్టుకొని, కొడుకుది నిలువెత్తు ఫోటో పెట్టుకొని కన్నీళ్ళ పర్యంతం అయింది. అంటే ఈరోజు అమరవీరుల కుటుంబాల యొక్క ఆత్మలు ఏ రకంగా ఘోషిస్తున్నాయనేది నాకు వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత చాలా ప్రత్యక్షంగా అర్థమైంది. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తలేరు, వాళ్ళ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు, వాళ్ళ లేకపోతే పెన్షన్ ఇస్తామని చెప్పి ఉద్యమకారులకు అది ఇవ్వలేదు. ఈరోజు నిజంగా ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా చర్చ కన్నా వచ్చింది అమరవీరుల కుటుంబాల గురించి, లేకపోతే ఉద్యమకారుల జీవితాలు ఎట్లా ఆగమైనవి, ఛిద్రమైనవి అని చెప్పేసి ఇందాక శ్రీకాంత్ అన్న కూడా మాట్లాడుతూ చెప్పారు. అనేక మంది ఉద్యమకారులకు చాలా అన్యాయం జరిగింది, మామూలు కాదు మేడం. ఈరోజు ఉద్యమకారులు వాళ్ళ చదువులను వదిలిపెట్టి మాలాంటి వాళ్ళము ఉద్యమాలు చేసి ఈరోజు జీవితాలను మొత్తం త్యాగం చేసినటువంటి వ్యక్తులము ఎప్పుడు కూడా గతంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పెన్షన్ ఇస్తాం, గుర్తింపు కార్డులు ఇస్తాం, లేకపోతే మీకు ప్రభుత్వం ప్రకటించేటువంటి అనేక సంక్షేమ పథకాలలో మీకు ప్రియారిటీ ఇస్తామని చెప్పి చాలా చెప్పారు. కానీ ఇప్పటివరకు ఏది కూడా అమలు కాలేదు. ఇక ముందు అవుతుందో కాదో అనేటువంటి డౌట్ కూడా ఉంది. సో ఈరోజు కవిత గారు అమరవీరుల స్తూపం దగ్గర మాట్లాడుతూ మేము గతంలో నేను చాలాసార్లు మాట్లాడే ప్రయత్నం చేసినా కానీ జరగలేదు, 1200 మందిలో కేవలం 500 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేశారు నేను గతంలో చెప్పిన మేడం. ఈరోజు జేఏసీ చైర్మన్, జేఏసీ గతంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్గా ఉన్నటువంటి కోదండరామరెడ్డి గారి దగ్గర ఈరోజు లిస్టు ఉంది మేడం. 1200 మంది ఎవరు తెలంగాణ రాష్ట్రంలో అమరవీరులు అయ్యారో వాళ్ళ యొక్క లిస్ట్ ఉంది. ఇప్పటికైనా నేను ఐఎమ్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ మిస్సెస్ కవిత గారు, నేను ఏమంటున్నా అంటే మీరు నిజంగా ఒకవేళ జనం బాట కోసం పోతున్నారు, మేమేం తప్పు పడతలేం, కానీ మీకు నిజంగా ఒకవేళ అమరవీరుల గురించి తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క బాధలు కన్నీటి గాథలు తెలుసుకోవాలని ఉంటే
1200 మంది యొక్క వివరాలన్నీ కూడా ఉన్నాయి, అధికారికంగా ఉన్నాయి. మీరు ఆ వివరాలు తీసుకొని ప్రతి ఇంటికి పోండి, పోయి తెలుసుకోండి నిజంగా ఏం జరుగుతుంది, అసలు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది, వాళ్ళకి నిజంగా ఉద్యోగాలు ఉన్నాయా లేవా, ఆ ప్రభుత్వం నుంచి ఏమైనా సంక్షేమ పథకాలు వచ్చినాయా, ఆర్థికంగా న్యాయం జరిగిందా లేదా అనేది మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఇది చాలా వివరాలు ఉన్నాయి, మీరు పోండి. కానీ గతంలో మీ నాన్న 9 సంవత్సరాల పాటు సీఎంగా ఉండి కూడా ఏమీ చేయలేక ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేసిండో మళ్ళీ అదే రకంగా మీరు చేస్తే అది మంచి పద్ధతి కాదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు మీరు ఇంకొక నినాదం ఎత్తుకున్నారు, సామాజిక తెలంగాణ అని చెప్పేసి. ఈరోజు నేను ఒకటి ఈ సందర్భంగా అడుగుతున్నాను, 2014 నుంచి ఇప్పటి వరకు 11 ఏళ్లలో 11 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా కవిత గారు సామాజిక తెలంగాణ కోసం మాట్లాడలేదే. ఇప్పుడు ఏదో వాళ్ళ ఫ్యామిలీలో ఇంటర్నల్గా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినప్పుడు, ఫ్యామిలీలో వేరే ఏదో దారి తీసినప్పుడు, ఈమె బయటికి వచ్చే ప్రయత్నం జరిగినప్పుడు ఇప్పుడు సామాజిక తెలంగాణ నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు అన్యాయం జరుగుతుందని ఇప్పుడు చెప్తున్నారు. మరి గతంలో 11 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుంది కదా, మరి ఎందుకు మీరు అప్పుడు మాట్లాడలేదు? స్వయంగా మీ టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా కట్టబెట్టలేనటువంటి పరిస్థితి ఉన్నది కదా. 2001 నుంచి ఇప్పటి వరకు ఎవరున్నారు టిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు? మరి ఎందుకు ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి ఇయ్యలేదు? దళితుని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఆదిలోనే 2014 సంవత్సరంలో 60 సీట్లు రాగానే దాన్ని తుంగలో దొక్కిండు. మరి అప్పుడే ఎందుకు మీరు మాట్లాడలేదు? మీరు కూడా ఉద్యమాల్లో పనిచేసారు కదా. అక్కడ నుంచి ఎన్ని అన్యాయాలు జరిగినాయి, ఎన్ని అక్రమాలు జరిగినాయి. ఇందాక అన్నగారు చెప్పినట్టు టిఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అన్యాయాలు అంత కాదు ఇంత కాదు, అంతింత వతుడి ఇంత అన్నట్టు అప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దాదాపుగా 6 లక్షల 7 లక్షల కోట్ల అప్పులకు చేరింది. మరి దీని గురించి మీరు ప్రశ్నించారా? అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు ఈ సందర్భంగా కనబడుతుంది మేడం. ఎందుకనంటే మీరు నిజంగా ప్రజల కోసం వస్తే, ప్రజలకు అన్యాయం జరిగిందని మీరు గలమిప్పాలనుకుంటే ఇప్పటి వరకు ప్రజలకు జరిగినటువంటి అన్యాయం మీద మాట్లాడండి, కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద మాట్లాడండి, ఈరోజు మిషన్ కాకతీయంలో జరిగినటువంటి అవినీతి మీద మాట్లాడండి, కేసీఆర్ కిట్లలో జరిగినటువంటి అప్పుల తెలంగాణ ఎందుకు అయింది, ఎవరి వల్ల అయింది, ఎవరు దోచుకున్నారు, ఎవరు దాచుకున్నారు, నయీం ఎన్కౌంటర్ కేసు గురించి మాట్లాడండి, మియాపూర్లో జరిగినటువంటి భూ కుంభకోణాల కేసు గురించి మాట్లాడండి, డ్రగ్స్ కుంభకోణం గురించి మాట్లాడండి. వీటి గురించి మాట్లాడితే ఈరోజు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని స్వాగతం పలుకుతారు, ఒప్పుకుంటారు తప్ప మీ ఫ్యామిలీకి థ్రెట్ ఉన్నది, మీ ఫ్యామిలీకి ఇబ్బంది కలిగించేటువంటి విషయాల జోలికి మీరు పోకుండా కేవలం సామాజిక తెలంగాణ కోసమే నేను పనిచేస్తా, సామాజిక తెలంగాణ నా ధ్యేయం అని అంటే ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే మీరు ఆగర్భ శ్రీమంతులు వచ్చి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పనిచేస్తాం, వాళ్ళని ఉద్ధరిస్తాము, వాళ్ళని అభివృద్ధి పథంలోకి తీసుకొస్తాము అని అంటే ఎవరైనా నమ్ముతారా మేడం? ఈరోజు మీ పార్టీలో, సొంత పార్టీలో 11 సంవత్సరాలు ఎన్నో అన్యాయాలు జరిగితే మీరు నోరు విప్పలేదు, గలం విప్పలేదు, వాళ్ళ పట్ల సానుభూతి వ్యక్తం చేయలేదు. మనం చూడలేదా మేడం? గతంలో మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ మంత్రిగా ఉన్నటువంటి కడియం శ్రీహరి గారి మీద ఏం జరిగిందో, తర్వాత రాజయ్య గారి మీద స్టేషన్ కన్పూర్లో ఏం జరిగిందో చూడలేదా మనం? బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఏ రకంగా అక్రమంగా కేసులు బనాయింపజేసిర్రో వీటన్నిటి మీద మాట్లాడాలి కదా. మరి అందుకోసమనే నేను చెప్తున్నా, వీఆర్ వెల్కమింగ్. మేము ప్రజాస్వామ్యంలో ఎవరైనా జనాలలోకి రావచ్చు, మాట్లాడొచ్చు, పార్టీలు పెట్టొచ్చు. ఒక నిమిషం, చిన్న బ్రేక్ తీసుకుందాం.